తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువులో పడవ పోటీలను ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. జనవరి 9 వరకు డ్రాగన్ పడవ పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 6 వరకు ఢిల్లీలో సీనియర్, 11 నుంచి 16 వరకు కేరళలో జరిగే జూనియర్ 13వ నేషనల్ డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలకు జట్లు ఎంపిక జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఢిల్లీలో సీనియర్, 11 నుంచి 16 వరకు కేరళలో జరిగే జూనియర్ 13వ నేషనల్ డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలకు జట్లు ఎంపికకుంది. విజయవాడ, వైజాగ్, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఇప్పటికే దాదాపు 50 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 2 బోట్లలో 12 మంది చొప్పున 1000 మీటర్ల పొడవును వేగంగా ఛేదించిన వారిని గుర్తించి ఎంపిక చేస్తారు. ఢిల్లీలో 3వ తారీఖు నుంచి 6వ తారీఖు జరిగే నేషనల్కి ఆ డ్రాగన్ దీనికి సంబంధించినటువంటి మన ఏపీ గవర్నమెంట్ తరఫున పాల్గొనే క్రీడాకారులు కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. ట్రైనింగ్ అయిన తర్వాత ఢిల్లీలో పాల్గొని దాంట్లో అయిన తర్వాత ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మన చంద్ర నియోజకవర్గంలో సంబంధించి ఈ ఆర్సీపురంలో అబ్బాయి గణేష్ అనే అబ్బాయి కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్నాడు. ఇది సక్సెస్ అయితే వచ్చే సంవత్సరం ఇక్కడే నేషనల్ పెట్టేదానికి మేము ముందుంటాం. సీఎం గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రదీప్ గారు కానీ, క్రీడా శాఖ మంత్రి కానీ, శాప్ చైర్మన్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే అన్నారు. ఇది కానీ ఇక్కడ జరిగితే మనకి ఇక్కడ ఉన్నటువంటి మారుమూల మండలం అయినటువంటి రాయల చెరువు అభివృద్ధి చెందుతుంది. వైజాగ్లో జరిగే పోటీలన్నీ కూడా ఈరోజు మన చంద్ర నియోజకవర్గం వచ్చిందంటే ఆ మూల మన రాష్ట్రంలో ఆ సైడు ఈ సైడ్ అంటే ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా చంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి చేస్తామని ఇది ఒక నిదర్శనం. మీ ద్వారా దీనికి సహకరించినటువంటి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, క్రీడా శాఖ మంత్రికి, శాప్ చైర్మన్ గారికి, దీనికి సంబంధించిన ప్రదీప్ గారి వాళ్ళ సంబంధించిన కోచ్లకు కానీ అందరికి కూడా మీ ద్వారా